నారాయణపేట చేనేత కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయని, ప్రభుత్వాలు మారినా చేనేత కార్మికుల బ్రతుకులు మారలేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాసులు, చేనేత నాయకులు కించ శ్రీనివాసులు అన్నారు. చేనేత కార్మికుల థ్రిఫ్ట్ ఫండ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం వచ్చినా చేనేత కార్మికులను ఆదుకోవడంలో విఫలమవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థ్రిఫ్ట్ ఫండ్ నిధులను గత డిసెంబర్ నుండి చేనేత కార్మికుల ఖాతాల్లో జమ చేయడం లేదు. దాంతో చేనేత కార్మికులు జమ చేయాల్సిన డబ్బును బ్యాంకు ఖాతాల్లో 3 నెలలుగా జమ చేయకపోవడంతో వారి ఖాతాలను బ్లాక్ చేసి చేనేత కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని వారు మండిపడ్డారు. వెంటనే చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొంగరి రాములు, కెంచె నారాయణ, ఇందర్ల నారాయణ, వెంకటరాములు, బోగం వెంకటరాములు, బోగం ఓంకార్, సంఘరాములు, శాఖ బాలప్ప, శాఖ బాలస్వామి, ఎర్వా కృష్ణయ్య, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. 3 ఏళ్ళ నాడు కంప్లీట్గా వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. అయితే పోయిన డిసెంబర్ నుంచి గవర్నమెంట్ చేసిన చేనేత కార్మికుల అకౌంట్ డిసెంబర్. అయితే కార్మికులు అంటే వాళ్ళ పరిస్థితి కూడా లేక వాళ్ళు కూడా కట్టకుండా ఇది వేస్తలేదు అంటే వీళ్ళు కట్టకుండా చేస్తే 3 నెలలు డిఫాల్టర్ కింద అకౌంట్ క్లోజ్ చేసి బ్లాక్ చేసి బ్యాంక్ కాబట్టి అవన్నీ కూడా డిక్లేర్ చేసి 3 ఏళ్ళకే ఒక రోజు 70,000 అన్ని జిల్లాలో దాని తర్వాత ఒకటి ఏం సార్ అంటే చేనేత కార్మికులకు ఒక 2 లక్షలు ముద్ర కింద కానీ సబ్సిడీ లోన్ కానీ చాలా విషయం చెప్తుంది. దాని తర్వాత క్లస్టర్ కింద మనం విలేజ్ తీసుకున్నాం సార్. దాని కింద అమౌంట్ కూడా కట్టినాము. దాని మీద మనకు మెటీరియల్ రావాలి, అది కూడా చేద్దాం. దాని తర్వాత ఏంటంటే ఈ చేనేత కార్మికులు కూడా ఉపాధి కింద వీళ్ళకు జీవన వృత్తి కూడా ఇవన్నీ గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. చేనేత కార్మికులకు సంబంధించి వీళ్ళ పరిస్థితి చూస్తే ఎట్లున్నారు, వివిధ పరిస్థితి అంటే చాలా పేపర్లో రెగ్యులర్ చూస్తున్నాం. మనం ఏంటంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇమ్మీడియట్గా ఈ థ్రిఫ్ట్ ఫండ్ థ్రిఫ్ట్ ఫండ్ ఏడీ గారితో కొంతమంది క్లోజ్ చేసిన అట్లా కాకుండా అందరూ మాట్లాడుతున్నాం.